చాలా మంది యువత కూడా ఉన్నారు. మీరు చెప్పండి, మీరు చాలా యూత్, మరి మీ తండ్రులు అవ్వచ్చు, తాతలు అవ్వచ్చు, ఆర్ కార్డు ఇచ్చారు, మీ వరకు వచ్చింది, మీకేమైనా ఉపయోగపడుతుందా? మా తాతకి ఇచ్చారు ఆర్ కార్డు, తర్వాత మా డాడీకి ఇచ్చారు. మా డాడీ చదువుకోలేదని నాకు వచ్చింది. నేను డిప్లొమా బీటెక్ చేశాను. చేసినా సరే ఇప్పుడు పరిస్థితి ఎలాగ ఉందంటే ఫుల్ స్కామ్ చేస్తుంది. ఏం లేదు, మొత్తం అందరూ కలిపి స్కామ్ చేసి మొత్తం ల్యాండ్ లూజర్స్ అందరినీ చేతకనితనంలాగా చేస్తున్నారు. మేము వెళ్ళి అక్కడ ఫైట్ చేసినా సరే మా అమ్మాయిని కేసులు పెడతాను అంటున్నారు. మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవ్వదు, ఏటీ అవ్వదు, అలాగని చెప్పి ప్రొటెక్ట్స్ కూడా చేయకూడదంట. ఇంక దేనికి పనికి వస్తాం మేము? ఇక్కడ మా అన్నయ్య మా అమ్మలు అందరూ ఇక్కడ చూడి ఎంత బాధపడుతున్నారు. ఎవరు ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. వాళ్ళ వరకు వెళ్తేనే మాత్రమే వాళ్ళు వస్తారు. ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీలు ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తే ధర్నా చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తీసేస్తానని పెడుతున్నారు. ఇది ఏంటి? ఇది పక్కా రాజకీయం చేస్తున్నారు. రాజకీయం మొత్తం సెంట్రల్ వాళ్ళే మాట్లాడుతున్నారు స్టేట్ గురించి. ప్రొటెక్ట్ ఇలా చేస్తున్నారు స్టీల్ ప్లాంట్, వాళ్ళకి ఏదో న్యాయం చేయమని. కానీ స్టేట్ ఏడ్ చేస్తుంది, గాజులు వేసుకొని తిరుగుతుంది. ఇది ఇలాగే ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళకి మాకు గొడవలు పెడుతున్నారు. రేపు పొద్దున్న ఇక్కడ టెర్రరిజం వస్తుంది. దేనివల్ల? ఇదంతా గవర్నమెంట్ చేసే నిర్లక్ష్యం. అంతే. సెంట్రల్ గవర్నమెంట్ దేనికి పనికిరావట్లేదు కాబట్టి ప్రైవేట్ సంస్థకి ఇస్తుంది అంటుంది. మేము చదువుకున్న వాళ్ళం కూడా దేనికి పనికి వస్తున్నాం? మాకు తెలియదా? మేము వెళ్ళి ప్రైవేట్లో మేము జాబ్ చేయాలని మాకు తెలుసు. పల్లా శ్రీనివాస్ అంటారు ఇక్కడ మేము ఇస్తున్నాము ఆపర్చునిటీ, మీరు వచ్చి తీసుకోలేదు అంటున్నారు. మాకు తెలియదు, మేము చదువుకున్న వాళ్ళు. ఇక్కడ మా తల్లిదండ్రులు వదిలేసుకొని మేము హైదరాబాద్లో పోతున్నాం ఎందుకు? ఇక్కడ ఇలా చేస్తున్నారు ప్రతిదీని. ఇదే కాదు, ఇక్కడ ఫ్యాక్టరీ కూడా అలాగే చేస్తాను అంటున్నారు. ఇక్కడ నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి ఇక్కడ మా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం ఉండాలి ఏదైనా ప్లాంట్ నుంచి. కానీ ఏది గంగవరం పక్కనే ఉంది పోర్టు. అంత దూరంలోనే రోజుకు ఆరోగ్యాలు ఒక్కొక్కరికి ఇక్కడ ఊర్లందరికీ డస్ట్ ఎలర్జీస్ ఉన్నాయి. ఎవరు చెప్తున్నారు? ఇక్కడ మేము ఇక్కడ మెడికల్లోనే బతుకుతున్నారు మెడికల్ షాప్ వాళ్ళు. మేము ప్రతిదీ మెడిసిన్ ఎంత కొంటున్నాం, ప్రతిదీ కొంటున్నాం. ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఇది పరిస్థితి. సతీష్ వీళ్ళ ఆవేదన మొత్తం కూడా మనం చూసినప్పుడు మహిళలు అవ్వచ్చు, లేకపోతే యువకులు అవ్వచ్చు, మొత్తం వయసు తీరిన వాళ్ళు అవ్వచ్చు, అందరూ కూడా చాలామంది మనం కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళందరూ కూడా చూడొచ్చు. అందులు కనీసం ఒక కుటుంబంలో తన అంధురాలు, తమ్ముడు అంధురాలు, కుటుంబం ఎలా నడుతో కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలామంది ఆ అంధురాలు చెప్పే బాధను మనం వింటున్నాం. నా తమ్ముడు కూడా అంధుడే, నేను ఎలా బతకాలి, నా తల్లి ఎలా బతికించుకోవాలి అని వాళ్ళు చెప్తుంటే అందరికి కూడా హృదయం విదారకరంగా ఉంది. మరి రాజకీయ నాయకులకి ఎందుకు ఇది పట్టట్లేదు? మనం రామ్ చెప్పినట్టు కేవలం వీళ్ళు ఓటర్లేనా? కేవలం అంటే ఎలక్షన్ టైంలో రావటం, హామీ తీసుకోవడం, ఈ గ్రామాల్లో ఉన్న ఓట్లు వేయించుకోవడం, అధికారం వచ్చాక మర్చిపోవటం, మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు అధికారం రావటం, మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు రావటం, మళ్ళీ మేము చేస్తూ ఉంటాం. దశాబ్దాల తరబడి ఇదే విధంగా జరుగుతుంది. వీళ్ళకి న్యాయం జరగట్లేదు. ఆరు కార్డు ఇచ్చారు, ఆరు కార్డు ఏం చేసుకోవాలి? మీరు 4 గీసుకోవాలని అడుగుతున్నారు. ఆరు కార్డు రిహాబిలిటేషన్ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకి ఆరు కార్డు ఇస్తారు. ఆరు కార్డు ఎందుకు ఉపయోగపడుతుంది? దాదాపు ఇంకా కూడా 8,000 మందికి ఆరు కార్డు ఉపయోగపడట్లేదు. వాళ్ళందరూ కూడా అనారోగ్యం పాలైపోతున్నారు. తరతరాలు కూడా అనారోగ్యం పాలైపోతున్నారు. కనీసం ఇళ్ళు బాగలేదు, కుటుంబాలు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, బతకలేని పరిస్థితులు. ఇంత దుర్భర పరిస్థితి. ఈ రోజు మిగిలిన భూములు స్టీల్ ప్లాంట్ 100 కోట్లు విలువ చేస్తున్నాయి. అంటే ఇళ్ళు ఇచ్చిన భూములు. ఎస్ వాసు, డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు విశాఖలో గజం స్థలం ఏ రేట్లో ఉందో, ఏ స్థాయికి పెంచుదాం అనుకుంటున్నారో ఇదంతా ఇప్పుడు మనకి ప్రజెంట్ తెలుస్తుంది. బట్ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వేదన ఏంటో మనం విన్నాం. ఎందుకంటే యువత నుంచి పెద్దవాళ్ళ వరకు అక్కడ అన్ని వయసుల వరకు స్పందించారు. తమకు న్యాయం కావాలి, వాళ్ళు చెప్పేదిలా తమకు న్యాయం కావాలి. ఎందుకంటే 70లో భూములు ఇచ్చారంటే 55 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నష్టాలు వచ్చి ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు, మధ్యలో లాభాలు వచ్చాయి. మరి అప్పుడేం చేస్తారు? ఎందుకు వీళ్ళకి 8,000 మందికి ఉద్యోగులు 8,000 మందికి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు వాళ్ళే భూములు ఇవ్వకపోతే అసలు ఈ ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి వచ్చేది? ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా పేరెనికింది. ఏదో పేరు గొప్ప ఊరి దెబ్బ ఈ సామెతలాగా మారిపోయిన సిచ్యువేషన్ అసలు ఎందుకు వచ్చింది అనుకోవాలి? ఎందుకు ఎప్పుడు కూడా వీళ్ళకి వాళ్ళు అడిగిన దాంట్లో ప్రతి దాంట్లోనూ కూడా న్యాయం ఉంది. వాళ్ళ వేదన ఎంతలా కనిపిస్తున్నా మనకి. మా పిల్లలకి కనీసం స్కూళ్ళలో వీళ్ళు సీట్లు ఇవ్వగలుగుతున్నారా? మాకు ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఇస్తున్నారా? అసలు ఏది ఇస్తున్నారని, ఏం చేశారని ఎవరిని అడుగుతుంటే తీసేస్తున్నారు. 3 నెలలుగా జీతాలు లేవని చెప్తున్నారు. మరి ఎంత వేదన అక్కడ అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉంటే ఎందుకు ఎవరు పట్టించుకోలేకపోతున్నారు? ఎందుకు దీన్ని ఒక రాజకీయ అంశంగానే చూస్తున్నారా? రాజకీయ పబ్బం గడిపినదిగా చూస్తున్నారా? అసలు ఇప్పుడు ఏంటి? ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలంటే తక్షణం ఏం చెయ్యాలి? ఎస్ సతీష్, మీరు అన్నట్టుగా కేవలం రాజకీయ పరంగానే చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు దశాబ్దాల తరబడి ఎన్ని ఎన్నికలు జరిగినాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఇక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు అవ్వచ్చు, లేదా నాగిరెడ్డి అవ్వచ్చు, అంతకుముందు చింతలపూడి అవ్వచ్చు, ఎవరు ఎమ్మెల్యే వచ్చినా సరే వీళ్ళ ప్రాంతానికి రావటం, మీకు నిర్వాసితులకు న్యాయం చేస్తాం, మీరు ఆదుకుంటాం అని చెప్పడం, ఓట్లు ఎంచుకోవడం. ఇప్పుడు వాళ్ళు చేసేది, డిమాండ్ చేసేది ఒకటే, ఇస్తే మా భూములు మాకు ఇచ్చేయండి, మేము దున్నుకుంటాం, లేదా ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని కాపాడండి, లేదా ప్రస్తుతానికి ఇప్పుడు నెలకు 25,000
ప్రతి కుటుంబానికి ఇవ్వండి అని చెప్తున్నారు. మనం ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా దయనీయమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి, వాళ్ళందరూ కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు కూడా ఈ నిర్వాసిత సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలి, తప్పనిసరిగా వీళ్ళని ఆదుకోవాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. ఇప్పుడు ఆ బాబు చెప్తూ ఒక చిన్న అబ్బాయి చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కేంద్రం సెంట్రల్ చేతిలో ఉన్నప్పటికీ రాష్ట్రం చేతిలో పెడుతోంది. ఇక్కడ ఒడిస్తావాళ్ళు తీసుకొస్తున్నారు, ఇక్కడ మళ్ళీ ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారు, ఎంత చేస్తున్నారు కేవలం రాజకీయం గడుపుకోవడానికి, ఇక్కడ మాలో మాకు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని. అంటే ఇప్పుడు అంటే ఏ విధంగా అప్పుడు వాళ్ళ భూములు ఇస్తారా అంటే ఇప్పుడు అవన్నీ కూడా జరిగే పనులు అంటే మనం అవన్నీ చెప్పలేం. కానీ వాళ్ళకి ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేకపోతున్నారు? నిజంగా ప్రైవేటీకరణ వచ్చి ఎవరికో ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ముందు ఇక్కడ భూములు ఇచ్చిన వారికి న్యాయం చేయాలి అనేది మినిమం సెన్స్ కదా. ఇప్పుడు దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు ఏంటంటే వాళ్ళని అడిగిన అసలు ఎంత భూమి ఇచ్చారు, ఆ భూమికి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆర్ కార్డుతో పాటు ఇంకా ఎలాంటి హామీలు ఇచ్చారు, హామీలకు సంబంధించి అసలు ఎలాంటి పత్రాలు ఇవ్వలేదా, అసలు మరి ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది? కనీసం మధ్యలో కూడా ఉద్యోగాలు ఇవ్వనప్పుడు వీళ్ళు కూడా అప్పుడు ఖచ్చితంగా నమ్మకంతో వదిలేస్తారా? ఎందుకు అప్పుడు కూడా గట్టిగా ఫైట్ చేయలేకపోయారు? ఒకవేళ ఫైట్ చేస్తున్నా బయటికి రానివ్వలేదా? ఎస్, మీరు అడిగింది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఇప్పుడు 16,000 మందికి ఇచ్చారు, 8,000 మందికి ఇచ్చారు. మరి మిగిలిన 8,000 మందికి ఇన్ని సంవత్సరాలు బట్టి ఎందుకు ఇవ్వలేదు? మీరేం చేస్తున్నారు? అంటే మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే మరి రాజకీయ నాయకులు దేని మీద పడి బతకాలండి? ఏ ప్రభుత్వమైనా మీరు అంటున్నారే, నిజంగా ఎంతమంది సీఎంలు మారుంటారు, ఎంతమంది ఇక్కడ ఈ ప్రాంతాల్లోనే ఈ నిర్వాసితుల సమస్యలు చెప్పుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అంటే మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదంటే కేవలం మాకు పోరాడే తత్వం లేదండి. కూలాడితే కదండి ఏదైనా ఉద్యమం చేయడానికి. మా దగ్గర ఏంటి మహా అయితే మేము ఒక రోజు 2 రోజులు కూర్చోగలం. కూలాడితే కొండాన్ని బతుకులు మావు సార్. ఎన్ని రోజులు పోరాటం చేస్తాం? ఆ మెయిన్ గేట్ దగ్గర చాలా రోజులు టెంట్ వేసుకొని కూర్చోవడం జరిగింది. 4 సంవత్సరాల పాటు అక్కడ టెంట్ వేసుకొని కూర్చోవడం జరిగింది. ప్రైవేటీకరణ వెనక్కి తీసుకొని మా నిర్వాసులకి మా ఉపాధి కల్పించండి, శాశ్వత ఉద్యోగం ఇప్పించండి అని అడుగుతున్నా. అంటే కేవలం వీళ్ళందరూ ఎందుకు మిగతా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదంటే వీళ్ళు ఏం చేయరు, వీళ్ళకాడ చేసే సోర్స్ లేవు, ఆర్థికంగా వీళ్ళు ఎవరు బలిపడలేదు, ఆర్థికంగా వీళ్ళు బతుకులు బాగాలేవు. మా అయితే మళ్ళీ అద్దెస్తారు, మళ్ళీ బతిమాలుతారు. మా ఏదో అంటారు కదా, మేము ఏదో కొండను అడిగితే లేవో గోరుపాటి చేసి పెడతాం, వాళ్ళ వీధిలో కాలాలు వేద్దాం, లేకపోతే రోడ్లు వేస్తే వాళ్ళు ఇంకక్కడితో తృప్తి పడతారు, ఆనందపడతారని ఆలోచిస్తారు. మేము కాదు సార్ కోరుకునేది, కేజీ బియ్యమో లేకపోతే కాలువలో రోడ్లో కాదు సార్ కోరుకోవట్లేదు. మా పిల్లల భవిష్యత్తులో కోరుకుంటున్నాం సార్. మీరైనా ఏమనుకుంటారు? మీరు కూడా మీ పిల్లలు ఉన్నతంగా చదివించుకోవాలి, ఉన్నతంగా ఉండాలనుకుంటారు కదా. మేము కోరుకునేది కూడా అదే. మా పిల్లలు బాగా చూసుకోవాలి, మా తల్లిదండ్రులు మేము వాళ్ళ కడుపును పుట్టినందుకు వాళ్ళు బాగా చూసుకోవాలి, మేము బాగా బతకాలి. సమాజంలో ఎక్కడ ఫ్రాడ్లకో లేకపోతే వ్యాపారాల్లో లేకపోతే ఈ బెట్టింగ్లో లేకపోతే వ్యసనాలకో వెలగలకూడదు. మేము స్వచ్ఛంగా మా కష్టంగార్జితంగా ఉద్యోగం చేసుకొని బతకాలి. మేము కూడా ఈ రాష్ట్రంలోనే ఒక ప్రౌఢులాగా ఉండాలి. మా నిజమైన హక్కు కదా, మేము స్టీల్ ప్లాంట్ భూమి ఇచ్చాం కదా, అందులో నాకు హక్కు ఉంది కదా ఉద్యోగం రావాలని, అది కోరుకొని మేము బతకాలని కోరుకుంటున్నాం. అలాంటిది మమ్మల్ని ఎలాగంటే మానసికంగా ఓ సైకోల్లాగా ఇంకోలాగా చేస్తుంది కేవలం ఈ ప్రభుత్వాలే. ఇప్పుడు మీరు అందరూ ఉండగా ఇక్కడ ఆ కుర్రోడు చెప్పినట్టు, ఆ పిల్లోడు చెప్పినట్టుగా మీరు ఉండగా బీహార్ నుంచి లేకపోతే ఒరిస్సా నుంచి తీసుకొస్తే మరి మీకు ఆయన అన్నట్టుగా కూడా గొడవ వస్తాయి కదండి? వస్తాయి సార్, ఇప్పటికే వస్తున్నాయండి ఆల్రెడీ. ఎందుకంటే ఈరోజు మన స్టీల్ ప్లాంట్లోని చాలామంది నిర్వాసితులు కూడా తీయడం జరిగిందండి. తీసిన తర్వాత ఏమొచ్చి మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ ఆళ్ళు పెట్టుకోకుండా బీహార్ని ఒరిస్సాని తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారండి. మన రామిరెడ్డి వాళ్ళకి కూడా చాలాసార్లు సేఫ్టీలు కూడా ఆపడం జరిగిందండి. అయినా సరే వాళ్ళు దమాయించి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇలా చేసి అలా చేస్తే వాళ్ళు ఇప్పటికీ కూడా అలా జాయిన్ అవుతున్నారు, తీస్తున్నారు, పై వాళ్ళు జాయిన్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరు 16,000 6 నెంబర్లకి ఉన్నాయని అన్నాము, అందులో 8,000 6 నెంబర్లకి ఉద్యోగాలు అయ్యి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారని అడిగారు సార్ మీరు. దాని మీద ఏంటంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్లోని 8,000 మంది కూడా సులువుగా జాయిన్ అయిపోలేదండి. వాళ్ళకి కూడా అందరూ వెళ్ళి స్ట్రైక్ చేస్తేనే, ట్రగుల్ చేస్తేనే జాయిన్ అయ్యారు తప్ప స్వతహాగా అయితే మటుకు స్టీల్ ప్లాంట్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు ఇవ్వలేదండి. దాని మీద ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ల మీద ఆధారపడి ఉన్నామండి మేము. ఎందుకంటే మా 8,000 ఆర్ కార్డులు మిగిలిపోయి మాకు నష్టపరిహారం కానీ ఉద్యోగం కానీ లేకపోతే మా భూమి తిరిగి ఇవ్వడం కానీ వాళ్ళే చేయాలండి. అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఇల్లు భూములు తీసుకున్నారండి. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈరోజు ఏం చేస్తుందంటే ఉన్న ఖాళీ ప్లేసులు కూడా ఎవరికెవరికో సోహా చేస్తుంది తప్ప నిర్వాసితుల గురించి ఏం పట్టించుకోవడం లేదండి. రానున్న కాలంలో ఇది ఇలా ఉండిపోతుంది సార్. స్ట్రైక్లు గొడవలు జరుగుతాయి, మాకు నష్టపరిహారం ఇచ్చిందాకన్నా లేదంటే మాకు జీవనాభివృద్ధి ఏదో ఒకటి చూపించాలండి. లేకపోతే పెన్షన్ రూపంలోనే కానీ లేదంటే మా భూములు మాకు ఇవ్వడం. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నామంటే మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే నాకు వయసు అయిపోయిందండి. మా అబ్బాయికి ఆర్ కార్డు మార్చాం, మా అబ్బాయికి ఉద్యోగం లేకపోతే తరతరాలు మేమేం తిని బతుకుతామండి. కాబట్టి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఉద్యోగం లేని వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలండి. తర్వాత ఒక ఇంట్లోనే 4 కొడుకులు ఉంటారండి. ఒక ఆర్ నెంబర్కే
ఉద్యోగం వస్తుంది, మిగతా వాళ్ళకి లేదు. వాళ్ళు మామూలుగా మెయింటెనెన్స్ వర్క్ చేశారనుకోండి, మీరు కార్ నెంబర్ లేదు అనేసి ఇదే గవర్నమెంట్ చెప్తుందండి, ఒకరికే ఇస్తామని. అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు డీపీ కొడుపుని, నేను డీపీనండి, నా ఆధార్ కార్డు పోయింది, మా నాన్నగారు చనిపోయారండి, నేను మార్చుకున్నాను ఆధార్ కార్డు. మరి ఆయన కడుపుని నేను పుట్టాను, నేను డీపీ అవుతాను కానీ నాన్ డీపీ అవును కదండి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎవరిని డీపీలు అనే ఎవరిని తీయకుండా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కనిపించాలని మా కోరికండి. ఇది పరిస్థితి సతీష్. మొత్తానికి ఇంకా చాలామంది కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు. 64 గ్రామాల్లో మొత్తం ప్రధాన గ్రామం, ఈ గ్రామంలో భారీగా మహిళలు అయితేనే, వృద్ధులు అయితేనే అందరితో కూడా మాట్లాడించడం జరిగింది. మనం వాళ్ళందరూ కూడా చెప్పేది ప్రైమ్ మినిస్టర్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుని మొత్తం కూడా ప్రైమ్ మినిస్టర్ మొత్తం ప్రభుత్వాన్ని కదిలించాలి, ప్రభుత్వ పెద్దలకి తెలియజేయాలి, ఇది కలెక్ట్ చేసుకోవాలని కూడా అందరూ కోరి పరిస్థితి కనిపిస్తుంది. లేని పక్షంలో వాళ్ళందరూ కూడా మరో ఉద్యమానికి సిద్ధం అవడానికి కూడా మొత్తం సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, డెఫినెట్గా వాసు, ఎందుకంటే 64 గ్రామాల ప్రజలు కేవలం మనం వెళ్ళింది ఒక గ్రామంలోకి మీరు వెళ్ళారు. ఇప్పుడు అక్కడ గ్రౌండ్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో వివరించే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఎందుకంటే కనీసం దీనికి సంబంధించి అధికారులు కొంతమంది చూసినా ప్రభుత్వం వరకు వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరిగితే డెఫినెట్గా సఫలీకృతమైనట్టే. ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంట్ అంటే అదేదో పెద్ద ఒక సింహాసనంలో అందరూ భావిస్తుంటారు బయట నుంచి చూస్తే వాళ్ళకి, కానీ లోపల ఉన్న కార్మికులు ఎంత కష్టాలు పడుతున్నారో, వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉందో, అసలు అందులో ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఉన్నారు, చదువుకోలేకుండా పిల్లలు ఇంట్లోనే పడిపోయి ఉన్నారు. ఇలాగ ఒక్కొక్కరి సమస్యలు వింటే వాళ్ళ వేదన ఎంత భయంకరంగా ఉందో తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాసు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.